మీరు చూస్తున్న ఈ అమ్మవారి ఆలయం పురోహితిక అమ్మవారి ఆలయం పిఠాపురం. అష్టాదశ పీఠాలలో దశమ పీఠం అయినటువంటి 10వ పీఠం శక్తిపీఠం అయినటువంటి శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయం. నాటి చరిత్ర ప్రకారం సతీదేవి శరీర భాగాల్లో 10వ భాగం అయిన ఈ పురోహితిక అమ్మవారి ఆలయం ఎంతో గొప్పది. చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అష్టాదశ శక్తి పీఠాలలో 10వ పీఠమైన పురోహితిక అమ్మవారి ఆలయం మూల ఆలయం. ఇది అంటే చాలా చిన్న ఆలయంలా కనిపిస్తోంది. ఇది శక్తిపీఠమా అని ఒక సందేహం కలిగితే వేరే చోట కూడా ఈ ఆలయం ఉంది. ఇదని 2 సందేహాలు వస్తాయి. అయితే మన చరిత్ర శాసనాలు లేకపోతే పరంపర పెద్దాళ్ళు చెప్పడం అయితేనే, లేకపోతే కొన్ని శాస్త్రీయబద్ధమైన ఆధారాల ప్రకారం అయితేనే ఒక 500 ఏళ్ల క్రితం వరకు కూడా చాలా పెద్ద మందిరం ఉండేదట ఇక్కడ. అయితే ఆలయం ఏదైనా మరి దండయాత్రల వల్ల కూలగొట్టబడిందా, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందా తెలియదు. కానీ నేలమట్టం అయిపోయి సుమారు ఒక 300 ఏళ్ళు పైగా ఆ భూమిలోనే ఉండిపోయింది. అక్కడ మీరు చూసే విగ్రహమే ప్రధాన విగ్రహం, అంటే వెండి తొడుగు వేసిన చెక్క విగ్రహం. తర్వాత ఏమైందో చెప్పే ముందు అసలు అంతకంటే ఎప్పటిది, అంతే కదా, 500 ఏళ్ల క్రితం కాదు కదా శక్తిపీఠాలు. అంత క్రితం ఎప్పటిది, దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, చరిత్ర ఏంటి అని తెలుసుకునే ముందు ఒక ఆలయం యొక్క కాల నిర్ధారణ మనం చెయ్యాలి అంటే 3 ప్రమాణాలు తీసుకుంటాం. 1 పౌరాణిక నేపథ్యం, 2 చారిత్రక ఆధారాలు, 3 ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్. పౌరాణిక నేపథ్యం చూసుకుంటే ఏ యుగంలోనైనా సరే, కృతయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపరయుగమైన పార్వతీ పరమేశ్వరులన్నీ చెప్పడం జరిగింది. హలాహలం మింగినప్పుడు మన పోతన భాగవతం చూసినా, లేకపోతే ఏ రకమైన గ్రంథాలు చూసినా తప్పించి కానీ పరమేశ్వరుడు సతీదేవిని ఏ పురాణ గాథలో చెప్పినట్టు లేదు, ఒక దక్షయజ్ఞం జరిగిన సందర్భంలో తప్ప. అంటే ఈ పురాణ గాథలన్నిటికంటే ముందు సతీదేవి కాలం, అంటే ఈ శక్తిపీఠాలు సతీదేవి కాలం నాటివి. మీ ద్వారా అందరికీ ఇంకొక విషయం తెలియపరుచుకుంటున్నాను. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది ప్రవచనకర్తలు కూడా, నేను ఆయన విమర్శించారని కాదు, శక్తిపీఠాల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు పార్వతీదేవి శరీర భాగాలని చెప్తున్నారు. దయచేసి అలా చెప్పద్దు. పార్వతీదేవి కాదు, సతీదేవి. ఒక రూపమే కాదంటలేదు. డీఫ్రిజ్లో చల్లగా ఉందని ఐరన్ బాక్స్ మీద చేయడితే కాలుతుంది, అది కరెంటే, ఇది కరెంటే. అలాగే సతీదేవి అని చెప్పాలి. అంటే సతీదేవి కాలం అంటే దరిదాపు సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు ఇవి. అలాగే చారిత్రక నేపథ్యం చూస్తే ఈ ఆలయాన్ని దరిదాపు 2800 సంవత్సరాల క్రితం యాజ్ పర్ మోడర్న్ హిస్టరీ పిష్టపురము అనేవారు, క్రీస్తు పూర్వం 8వ శతాబ్ది. తర్వాత పీఠపురము, పీఠికాపురము, పిఠాపురము రూపాంతరం చెందింది. ఆ పేర్లన్నీ కూడా ఈ ఆలయాన్ని పెట్టి వచ్చినవే. 18 శక్తి పీఠాలలో ఒక ఈ పిఠాపురం పేరు మాత్రమే ఈ ఆలయాన్ని బట్టి వచ్చింది. అలాగే ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ అని కూడా చెప్పారు కదా. మీకు దరిదాపు 800 ఏళ్ల క్రితం ఆలయాల్లో ఎక్కువగా చెక్క విగ్రహాలు ఉండేవి. ఈ బయట దండయాత్రలు వచ్చిన తర్వాత వాళ్ళు చెక్క విగ్రహం అయితే తొందరగా తిరగొట్టేయడం, ఆహుతి చేసేయడం చేస్తున్నారు. బలంగా ఉంటే కానీ తర్వాత జనరేషన్స్కి ఈ విగ్రహాలు మనం అందించలేమని రాతి విగ్రహాలు చేయడం మొదలెట్టారు. అంత క్రితం అన్నీ చూడండి, కంచి, అతి చెట్టు, పూరి, వేప చెట్టు, ఇక్కడ తొలి తిరుపతి, వాడపల్లి, ఇవన్నీ కూడా చెక్కవే. ఒక విగ్రహం చెక్కాలన్నా, ఒక ధ్వజస్తంభం చేయాలన్నా స్థపతి గారికి, అంటే ఈ విశ్వగ్రామంలో నిర్మాణం చేసేవాళ్ళని స్థపతులు అంటారు. అడవుల్లోకి వెళ్తే 4-5 ఏళ్ళు పట్టారు ఒక చెట్టుని గుర్తించి చెట్టు కొట్టకుండా ఒక విగ్రహం కానీ ధ్వజస్తంభం కానీ చేసేవారు. అలాంటి ఆలయం మరి ఏ దండయాత్రల వల్ల కూల్చివేయబడిందా, ప్రకృతి వైపరీత్యాల వల్ల డ్యామేజ్ అయిందో తెలియదు. కానీ చాలా సంవత్సరాల పాటు భూమిలో ఉన్న తర్వాత మళ్ళీ తీసి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కట్టలేకపోయారు. శక్తిపీఠం అవడం వల్ల అయితేనే, లేకపోతే ఆ పీఠ భాగము అన్నది కూడా బహిర్గత ప్రదేశం కాకపోవడం వల్ల అయితేనే రకరకాల భయాలు, సందేహాలు. మనకు దీపం పెట్టాలంటేనే భయం. ఎడం పక్క పెట్టాలా, కుడి పక్క పెట్టాలా, 3 ఒత్తులు వేయాలా, 2 ఒత్తులు వేయాలా, అయితే పత్తితో చేయాలా, క్లాత్తో చేయాలా, ఇన్ని సందేహాలు ఉంటే మరి అంత పెద్ద శక్తిపీఠ నిర్మాణం చేయడానికి ఇన్ని సందేహాలు ఉంటాయి. ఆవిడ పడమట ముఖంగా ఉంది, ఇలా ఉంచాలా, తూర్పు ముఖానికి మార్చాలా, ఆవిడని పెట్టాలా, పరమేశ్వరుని పెట్టాలా, ఆయన్ని పెడితే ఆయన్నే పేరుతో పెట్టాలి. అన్నిటికంటే ప్రధాన సందేహం ఈ పీఠ భాగము అన్నది కూడా అది బహిర్గత ప్రదేశం కాదు కాబట్టి ఆవిడ భూమిలోకి వెళ్ళిపోయిందేమో, కట్టచ్చా కట్టకూడదా, ఈ సందేహాలు భయాల మధ్య నిర్మాణం అది జరగలేదా ఆవిడ సంకల్పం. మనం దాని గురించి ఇది విధంగా కారణం అని చెప్పి నేను చెప్పలేను, నేను కాదు ఎవరో చెప్పలేము. ఆవిడ సంకల్పం ఎప్పుడైతే అప్పుడు భవ్య నిర్మాణం జరుగుతుంది. జరగనప్పటికీ ఆలయ పరిమాణం ఎలా ఉన్నా ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి మహామహిమాన్వితమైన క్షేత్రం పిఠాపురం పాత బస్ స్టాండ్ శిష్టకరణాల వీధిలో ఉన్నటువంటి పురోహితిక అమ్మవారి మూల ఆలయం. మూల విగ్రహం వారే. అమ్మవారిని దర్శించుకుని ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నా ఉన్నాము. పురోహితిక మాత్రే నమః.